ప్రధానంగా మహిళలే ఎందుకు అట్లాగే దీంట్లో కీలక పాత్ర కీలకంగా భక్తులు కూడా మహిళలే ఎందుకు ఎక్కువగా ఉంటారు ఈ అమ్మవారిని కొలిచే వాళ్ళలో అంటే మిగతా వాళ్ళు కొలిచినప్పటికీ పురుషులు ఎక్కువగా మహిళలు వీళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు బోనాలు తీసుకెళ్ళడాలు లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు అది కీలకంగా మహిళలే ఎందుకు ప్రాధాన్యత ఎందుకంటే మన సమాజంలో మహిళల నుంచి ఆశించేది చాలా ఎక్కువ ఉంది. రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలన్నీ, కుటుంబ బాధ్యతలన్నీ ఆడవారి మీద పెడతారు. ముఖ్యంగా ఏంటంటే పిల్లలు పుట్టకపోతే ఒకవేళ మగవాడికి విరిలిటీ లేకపోయినా ఎవరు అది ఆలోచించరు. ఓ ఈమెకి ఈమె గొడ్రాలు అంటారు, ఈమె ఏదో చేసింది అంతా ప్రాబ్లం అంతా ఆమె మీదకే వెళ్ళిపోతుంది. సమస్య అంతా ఆమెకి పెట్టకపోతే ఆమెదే తప్పు. ఆమెని ఇంకా కొన్ని సమాజం అంటే ఇప్పుడు చేయటం లేదు, కానీ పిల్లలు పుట్టకపోతే ఆమె అంత శుభసూచకం కాదు. పిల్లలు పుట్టిన ఆవిడ దగ్గరికి వెళ్తారు, ఆవిడ చేయి మంచిది అని చెప్పేసి. సో అది మగవాడి వల్ల ఆమె పుట్టకపోయినా కూడా అది ఎవరు ఆలోచించరు ఆమెకు పుట్టకపోయినా. సో ఆమెకు ఆ బాధ్యత ఉంది, పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి పిల్లలు కనాల్సిన బాధ్యత. సో పిల్లల్ని కనటం కోసం ఏదైనా చేస్తుందన్నమాట. సో అందుకని కూడా మీకు ఆడవాళ్ళు. ఇంకోటి ఏంటంటే గొడ్డు గోద ఇవన్నీ కూడా చూసుకునేది కూడా ఆడవాళ్ళు. సో అది కూడా బాగా ఉండాలని చెప్పేసి పాడి అంతా చేసేదంతా వాళ్ళు. సో దానికోసం మగవాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళది కూడా ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు భర్త పిల్లలు కుటుంబం బాగుండాలని కూడా చేస్తుంటారు. ఖచ్చితంగా పాడి అనేది ప్రతి గ్రామంలో అప్పుడు ఇంట్లో ఉండేది. ఇంట్లో 2 బర్రెలు 2 ఆవులు వాటిని ఆడవాళ్ళు చూసుకునే వాళ్ళు, పాలు పితకడం కావచ్చు, లేదంటే వాటికి చేయడం.